నేను ఆగిపోవడం. నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేయడం, దానికి నన్ను అభ్యర్థించడం, అయినా మీ సహకారం కావాలి, మీరు రావాలి అని చెప్పి, మీ సీనియారిటీ మాకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా నేను విశ్వసించాను. ఎందుకు విశ్వసించాలంటే ఆయన నాతో వాస్తవంగా చెప్పినటువంటి మాటలు. నన్ను బెంగళూరు రమ్మని చెప్పేసి ఆయన మాట్లాడి పిలిచి కూర్చోబెట్టి ఆయన నాకు చెప్పిన మూడు మాటలు. ఒకటి, నేను కావాల్సినంత సంపాదించుకున్నాను, ఆర్థిక పరిపుష్టి ఉంది నాకు, నేను కరప్షన్ చేయాల్సినటువంటి పని లేదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో 10 కాలాలు నాన్నకంటే ఎక్కువ స్థాయిలో నేను గుండెల్లో నిలిచిపోవాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రాజకీయ పార్టీ పెడుతున్నాను. దానికి నీ ఆలోచనలు దగ్గరగా ఉంటాయి అని తెలుసుకున్నాను, కాబట్టి నాకు సహకరించండి అని చెప్పేసి అని అడగడం. ఆయన ఒక ఆడిటర్కి చెప్పినటువంటి అకౌంట్స్లా చెప్పుకొచ్చాడు నాకు. ఆయనకు వచ్చే ఆదాయం, ఆయనకు ఉన్నటువంటి అసెట్స్, ఆ ఆదాయం వల్ల అయ్యే ఖర్చు, ఏ రకంగా రాజకీయ పార్టీని మనం నడపగలదు దేన్ని ఆశించకుండా, ఇవన్నీ ఎప్పుడైతే కళ్ళకు కట్టినట్టు చూపెట్టి నాకు చెప్పగలిగాడో నేను నమ్మాను, విశ్వసించాను. ఇవన్నీ చెప్పకపోతే మీరు వెళ్ళరు ఖచ్చితంగా. ఎందుకంటే అతని మీద 1,00,000 కోట్లు తినేసాడని ఒక అభియోగం ఉంది. ఆ అభియోగంతో పాటు కేసులు ఉన్నాయి. ఇవన్నిటినీ పట్టుకుని నాకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. కానీ అవన్నీ చేశాను, నేను సంపాదించుకున్నానని చెప్పి నాకు ఇంత ఆదాయం వస్తుంది, దీని మీద మనం ఇంక తప్పు చేయాల్సిన పని లేదని ఎప్పుడైతే నమ్మబలికాడో ఆ నమ్మి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాస్తవంగా కూడా అంత విలువ నాకు ఇచ్చాడు. ఆ పార్టీలో అయితే నేను సెకండ్ రోలే ప్లే చేసేవాడిని. అయితే రాను అతని మనస్తత్వం, ఏకపక్ష నిర్ణయాలు, మీకు అతని నేచర్ ఏ రకంగా ఉంటుందంటే, నేను ఆత్మాభిమానంతో బతికేవాడిని, తల గొడవ అన్నది నాకు అలవాట్లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఉప ప్రతిపక్ష నాయకుడికి ఒక బెంచ్ ఉంటుంది, 2 సీట్లు. అధికార పార్టీ నాయకుడికి ఒక బెంచ్లో ఒకే సీటు అతను కూర్చోవడానికి ఉంటుంది, ఇంకోటి ఖాళీ ఉంటుంది. ఆయన స్వభావం చెప్తున్నాను మీకు. అంటే మా ఇద్దరికి గ్యాప్ రావడానికి కూడా అదే కారణం. అక్కడ ఒకడే కూర్చుంటున్నాడు, నేను అలాగే ఒకడే కూర్చుంటాను, నువ్వు ఈ సీట్ ఖాళీ చేయన్నా అన్నాడు ఒక రోజు. అది కరెక్ట్ కదయా, ఇక్కడ ఇద్దరికి ఇస్తారు, అక్కడ ఒకరికే ఇస్తారు. లేదు అంటే నువ్వు స్పీకర్తో నాకు సీట్ అలాట్ చేయించు, నువ్వు సింగిల్ సీట్లో కూర్చో. కానీ జరగదు అది. కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, ఆ ఫండమెంటల్స్ని ఫాలో అవ్వాలి మనం అసెంబ్లీలోని. ఇది కరెక్ట్ కాదని చెప్తే ఎక్కడ దిక్కును కూర్చో అన్నాడు. ఎక్కడో దిక్కును కూర్చొని స్వభావం కాదు నాది. తల ముక్కును బతకాల్సినటువంటి పని లేదు. అక్కడి నుంచి గ్యాప్ రావడం ప్రారంభమైంది. ఆయన నన్ను భూతత్వంతో పెట్టి చూడడం మొదలుపెట్టాడు, నేను ఆయన భూతత్వంతో చూడడం మొదలుపెట్టాను. అంటే ప్రతి చిన్నదాని దగ్గర అనుమానాలు రావడం ప్రారంభమయ్యాక చిన్నది పెద్దదై, పెద్దది చిన్నదై, అలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివైనాడు, పసిగట్టగలడు. ఆయన ట్రాప్ వేసాడు. మీకోసం బాగా తెలిసిన నాయకుడు కాబట్టి ఇద్దరు స్వభావాలు ఒకరికొకటి తెలుసు. కానీ మళ్ళీ ఇక్కడ మోసపోయాను. నన్ను అప్పుడు 5 సార్లు మంత్రిగా ఇస్తున్నాను అని చెప్పేసి ఇవ్వలేకపోయాడు. మళ్ళీ ఆరోసారి కూడా నీకు మంత్రి ఇస్తానని తీసుకెళ్ళాడు నన్ను, మళ్ళీ ఇవ్వలేకపోయాడు అని ఎందుకంటున్నానంటే, ఆనాడు ఏ శక్తులు అయితే అడ్డుకున్నాయో అదే శక్తులు ఈనాడు అడ్డుకున్నాయి. ఈ మన జిల్లా రాజకీయాలు అయ్యి వాస్తవంగా చూసుకుంటే రేపు అదే వస్తుంది. ఇవాళ పాపం మా వాళ్ళు అంతా పిచ్చోళ్ళు, సీనియర్ నాయకుడిగా నాకు అవకాశం వచ్చేస్తుంది రేపు అని చెప్పి భ్రమంలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే అవుతాను, అందులో అడ్లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తీరుతాను. కానీ అయితే మా కార్యకర్తలు ఏదాశంతరంలో జరగదు. మరి జరగకపోతే ఆత్మాభిమానం కలిగిన జ్యోతుల నెహ్రూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజాసేవ చేస్తాను. నేను
అంటే మంత్రి అయితేనే కానీ ప్రజాసేవ చేయాలన్నది లేదు కదా. ఎమ్మెల్యేగా చేశాను, గతంలో చేశాను. ఎవరూ సాధించలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో సాధించాను నేను. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దాకా తన నియోజకవర్గానికి 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టుకెళ్ళినటువంటి నాయకుడు ఎవడో లేడు.